నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు, మత కలహాలను రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందా అంటే తాజాగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారమే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పాస్టర్ ప్రవీణ్ మృతిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తే ఇప్పుడేమో తాజాగా తిరుమలలో ఈ 3 నెలల్లోనే 100 గోవుల వరకు మాడించాయి అని చెప్పి ఒక కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. మత కలహాలను రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మృతిని, అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు సాక్షాత్తు తిరుమలనే వైసీపీ అడ్డు పెట్టుకోవడాన్ని ఎలా చూడొచ్చు? వైసీపీ చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలను, అలాగే ఈ మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యవహారాలను ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సత్యమూర్తి గారు, ఇప్పుడు తాజాగా ఒక కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఈవెన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ ప్రచారాన్ని చేస్తున్నారు అని చెప్పి మనకు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ 3 నెలల్లోనే 100 గోవుల వరకు మాడించాయి అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది కేవలం ప్రచారమేనా? నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితి ఉందంటారా? నిజంగా అక్కడ అటువంటి పరిస్థితి ఉంటే తిరుపతి ఈ రోజున ప్రశాంతంగా ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, తిరుపతిలో ఈ రోజున ఎక్కడన్నా యాజిటేషన్లు జరుగుతున్నాయా? తిరుపతిలో ఏ భక్తుడైనా ఆందోళన చేస్తున్నాడా? గోశాలని సందర్శించడానికి రోజు కొన్ని 100 మంది వెళ్తారు, 1000 మంది వెళ్తూ ఉంటారు. మరి ఎవరికీ కనపడని ఆవుల కళేబరాలు కరుణాకర్ రెడ్డి ఒక్కడికి ఎట్లా కనిపించినాయి? ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా చూస్తుంది. మరి కొన్ని సోషల్ మీడియాలో ఫోటోలు కొన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సార్. మరి ఆ ఫోటోలన్నీ కూడా కరుణాకర్ రెడ్డి తిప్పుతున్న ఫోటోలు, అవన్నీ టీటీడీకి సంబంధించినవి కాదు. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసు పెట్టబోతున్నది. ఇది నాకు వచ్చిన సమాచారం. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పవిత్రతని మొత్తం అంతా కూడా ధ్వంసం చేసే విధంగా అతను పోస్టులు పెడుతూ ఉన్నాడు, ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతూ ఉన్నాడు. మెయిన్గా ఏంటి అంటే తిరుమలని టార్గెట్ చేసుకోవటం వైసీపీ నాయకులది ఇది కొత్త కాదు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు పింక్ డైమండ్ దగ్గర నుంచి ఇదే పని. తిరుమలని టార్గెట్ చేసుకోవటం, తిరుమలలో ఏదో ఒకటి అది పోయింది ఇది పోయింది అంటాం, ఆవులు చనిపోయినాయి అంటాం, లేకపోతే పింక్ డైమండ్ పోయిందని చెప్పటం, ఏదో ఒకటి చెప్పటం, భక్తుల మనోభావాల్ని గాయపరచటం. ఆ భక్తుల మనోభావాల్ని గాయపరవటం ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటం. ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ రాబోయే 4 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఈ ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ పోతారు. అంటే ఒక అబద్ధాన్ని చెప్పేసి ఆ అబద్ధాన్ని నిజము అని నమ్మిస్తూ పోతారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ. ఇది ఒకసారి పింక్ డైమండ్ విషయంలో క్లియర్ కట్గా అర్థమైపోయింది, రుజువైపోయింది. ఇప్పుడు మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి మొదలుపెట్టాడు. ఈ తీసుకొచ్చి ఆవులు చనిపోయినాయి, ఎక్కడ చనిపోయినాయి చూపించు. అసలు ఎన్ని ఆవులు ఉన్నాయి తెలుసా? అక్కడ 2660 ఆవులు ఉన్నాయి. ఇప్పటికీ ఈ రోజుకి ఉన్నాయి. అన్ని ఆవులకి జియో ట్యాగింగ్ తీసేసామని చెప్పాడు. తీసేశారా? వెళ్ళి చూసిరాపో. జియో ట్యాగింగ్ ఉంటుంది, వాటి అంతా లిస్టింగ్ ఉంటుంది. వాటికి ఈ కరుణాకర్ రెడ్డికి తెలియని చైర్మన్గా చేశాడు కదా, బహుశా చైర్మన్గా చేస్తే మనకన్నా ఎక్కువ తెలిసి ఉండాలి. కానీ ఏ ఆవుకి ఎప్పుడు ఇంజక్షన్ వ్యాక్సినేషన్ చేశారో కూడా అక్కడ రికార్డు ఉంటుంది, చూసిరా పొమ్మని వెళ్ళి. ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? తుచ్చమైన రాజకీయాల కోసం గోమాతని తీసుకొచ్చి రాజకీయాల్లోకి నిలబెడతారా? గోమాత అంటే వీళ్ళకి నమ్మకం లేకపోవచ్చు, మా అందరికీ నమ్మకం ఉంటుంది. మేమందరం గోవుకు పూజ చేస్తాం. అటువంటిది వీళ్ళకి ఆవు అంటే నమ్మకం లేదు, తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదు. నేనేదో మొన్న చూసా, డివిఎస్ గారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఏంటి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఒక అసత్య ప్రచారాన్ని తెలుగుదేశం చేస్తున్నది అని చెప్తూ ఉన్నాడు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా. అది అసత్య ప్రచారమా? అసత్య ప్రచారంపై సుప్రీంకోర్టు కన్నెర చేసిందా? సుప్రీంకోర్టు చేసి సిబిఐ తోటి, సిఐడిని, జాయింట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ తోటి, ఈ ముగ్గురుతోటి ఒక సిట్ ఏర్పాటు చేసి ఇందులో అసలు నిజం ఉందో లేదో చూడండి అయ్యా అని సుప్రీంకోర్టు చెబితే వాళ్ళు వచ్చి పరిశోధించి ఒక 6గురిని, చిన్న వ్యక్తులను కూడా కాదు,
కంపెనీకి డైరెక్టర్లని అటువంటి ఆ స్థాయి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే అది కల్లబొల్లి కబుర్లు అంటాడు. కల్లబొల్లి కబుర్లు అని అసలు పబ్లిక్ని నమ్మించటానికి చెబుతూనే ఉన్నాడు. ఇంకా అరెస్ట్ చేశారు 6గురిని. ఇప్పుడు అదే సిట్టు ఇంకా డీప్లోకి వెళ్తున్నది. ఎట్లా వెళ్తున్నదో తెలుసా? వీళ్ళు కల్తీ ఏఆర్ డైరీనో ఆ డైరీ ఏదో వైష్ణవి డైరీ వీళ్ళేదో కల్తీ చేశారు. ఆ కల్తీ చేసిన నేతిని ఇక్కడ ఎవరు వాడారు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొత్తం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అందరూ బయటికి వస్తారు. ఇప్పుడు మొత్తం అసలు టెండరు వీటిని క్లాజుల్ని సవరించింది ఎవరు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. కరుణాకర్ రెడ్డి కంగారు పడమాక, ఎవరి దాకా వస్తుందో, నీ దాకా వస్తుందో, వైవి సుబ్బారెడ్డి దాకా వస్తుందో, లేదు ఆ చివరి దాకా పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎండ్ అవుతుందో చూసుకోవాలి. ఇట్లా అసత్య ప్రచారాలు చేసుకుంటూ ప్రసాదంలో కల్తీ జరగలేదు, అభూత కల్పన కాదు, 6గురిని అరెస్ట్ చేశారు చూసిరాపో. ఇక్కడ ఈ గోవులకి సంబంధించిన దాంట్లో కూడా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుంది. 2660 గోవులు అక్కడ ఉన్నాయి. అవన్నీ కొన్ని ఏంటంటే సహజ మరణాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే సూడి గేదెలు డెలివరీ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి కొన్ని చనిపోతూ ఉంటాయి. అటువంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు రెడీగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. వాళ్ళు టెస్ట్ చేస్తారు. చనిపోయిన ఆవుల్ని ఎందుకు, ఏ కారణంతో చనిపోయిందో తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం చేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. మీరంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ఆందోళనని హిందువుల్లోకి ఎక్కించడానికి మీరు ఇంత తాపత్రయపడక్కర్లేదు. సార్, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగింది అన్న దాన్ని రూపం ఆపుకునేందుకే ఇప్పుడు ఈ కొత్త ప్రచారానికి పూనుకుంది. కూటమి ప్రభుత్వాన్ని కూడా తిరుమల క్షేత్రంగా దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ ప్రచారాన్ని తీస్తే హిందువులు అందరూ కూడా ఆగ్రహవేశాలకు గురవుతారు అన్న ఒక ప్లాన్లో భాగంగానే దీన్ని తెర మీదకు తీసుకొచ్చింది అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎంతవరకు నిజం ఉండొచ్చు అంటారు? టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి, ఆయన పేరు ప్రకటించిన దగ్గర నుంచి కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వర్గం తిరుమల స్వామివారిని టార్గెట్ చేస్తూ వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. బిఆర్ నాయుడిని టార్గెట్ చేయడం కాదు. మనం చూసాం, అతను ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయనకి ఏదో పుష్పగుచ్చాలు ఇస్తుంటే ఆయన ఫోటో ఒకటి దిగితే ఆయన వెనక బుక్స్ కేసులో ఒక సిలువ బొమ్మ ఉన్నట్టుగా చూపించి మార్ఫింగ్ చేసి ఫోటోని, ఆయన క్రిస్టియన్ అని, ఎవరిని, బిఆర్ నాయుడు పైన. అంటే అదొక్కటే కాదు, ఇప్పుడు ఇది కూడా, ఇవి మార్ఫింగే. ఏది, ఆ ఫోటోలు ఎక్కడెక్కడయో తీసుకొచ్చి చనిపోయిన గోవులు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్కి రిలీజ్ చేయటం, గోశాల గోవధశాల అని పెట్టింది సాక్షి హెడ్డింగ్. అంటే గతంలో మీకు తెలుసు సత్యమూర్తి గారు, ఏంటి, బుడమేరు వరదల్లో బంగ్లాదేశ్ వరదల ఫోటో తీసుకొచ్చి విజయవాడలో వరదల ఫోటో పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి. అసలు ఎలా వీళ్ళు మార్ఫింగ్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ గోవులు కూడా అంతే అన్నమాట. వాళ్ళు టీటీడీ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఒక ఆవు చనిపోయిందంట, అది కూడా పొంగనూరు నుంచి ఇచ్చిన ఆవు అంట. దాని పక్కన 2 సున్నాలు పెట్టారు. 100 ఆవులు చనిపోయిందంటున్నారు. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం లీడర్ ఎవరు, బుచ్చిరామ్ ప్రసాద్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చనిపోయింది ఒకే ఒక ఆవు, అది కూడా పొంగనూరు నుంచి తీసుకొచ్చిన ఆవు. అంటే 100 ఆవులు చనిపోయినట్టుగా. అంటే వీళ్ళే ఆవుల్ని చంపేసి వీళ్ళే చెవులు కట్ చేసి ఆ ఫోటోలు తీశారా? వీటన్నిటిపైన కూడా ఇవాళ టీటీడీ ఏదో నోటీస్ ఇచ్చి వదిలేయటం కాదు. ఇప్పుడు కుట్రలు జరుగుతున్నాయి, రెచ్చగొడుతున్నారు, వదంతులు సృష్టిస్తున్నారు, ఉద్రిక్తతలు పెంచుతున్నారు. ప్రతి చోట అదే. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు, పాస్టర్ ప్రవీణ్, ఆయన చనిపోయింది రోడ్డు ప్రమాదంలో. ఆయన అసలు ఆల్రెడీ మద్యం కొన్నారని, ఆయన ప్రయాణించే పరిస్థితుల్లో లేడు, ఆయన కండిషన్లో లేడు, ఆయన బండి కండిషన్లో లేదు. ఆయన 3 సార్లు రోడ్డు ప్రమాదానికి లోనాడు. ఇవాళ ఐజీ పెట్టాడు ప్రెస్ మీట్. 6 చోట్ల ఆయన యూపీఐ పేమెంట్స్, 3 చోట్ల ఆయన మద్యం కొనుగోళ్ళు, 3 చోట్ల ఆయన రోడ్డు ప్రమాదం. అసలు ఇలాంటి పరిస్థితుల్లో 4th గేర్లో వెళ్తున్నాడంటే 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల వేగంతో అతను కింద పడ్డాడు. బండి ఆయన మీద పడింది. ఆయన చనిపోతే హర్ష్ కుమార్, లేకపోతే కేఏ పాల్, లేకపోతే ఇతను ఎవరు, ఆ క్రిస్టియన్ వైసీపీ మైనారిటీ సెల్
జాన్ బెన్నీ లింగం. బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అంటాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా అదే అంటున్నాడా? భగవద్గీత పక్కన పెడితే ఊసకోతే అన్నాడా? అంటే ఏంటి, టీటీడీ బోర్డు చైర్మన్గా చేసావే, ఇంత బాధ్యత రాహిత్యమా? అరే ఎందుకోసం? అధికారం కోసం ఏ గడ్డైనా తింటారా? ఈ కుట్రలేంటి? ఒక చోట రాజమండ్రిలో మత కలహాల కుట్ర భగ్నమైందనా? పోలీస్ సక్సెస్ఫుల్గా ఆ కుట్రను భగ్నం చేసింది, అది రోడ్డు ప్రమాదం అని తేల్చి ఐజీ ప్రెస్ మీట్ పెడితే, నిన్నేమో గోవులు తెత్తుకున్నాడు, ఇవాళ ఇంకోటి తీసుకొచ్చాడు భూమన కరుణాకర్ రెడ్డి. పాదరక్షలతో వెళ్ళారంట మహాద్వారం దాకా 3 భక్తులు. దాని మీద అసలు ఏం చేస్తున్నారు ఏంటి అసలు అని చెప్పి మళ్ళా ఇంకోటి బిగించేశాడు. అది కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి స్వామివారి సన్నిధి, ఏడుకొండలవాడు. ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన దేవుడు కాదు, తెలంగాణ, తమిళనాడు ఇక్కడికి కాదు, అసలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు. అట్లాంటి ఏడుకొండల ఆయన మీద మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అంటే, చనిపోకుండానే గోవులు చనిపోయాయని ప్రచారం చేస్తే స్వామి కన్నెర్ర చేస్తాడు. మంచి చేసేవాళ్ళని బతికిస్తాడు, చెడు చేసేవాళ్ళని కూడా అంతం చేస్తాడు. అంత భగవంతుడు, అంత శక్తివంతుడు ఆయన. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా ఈ భక్తుడికి? ఈయన అదే స్వామివారిని గతంలో నల్లరాయి అన్నాడు. ఎవరు? ఈ నాస్తిక శ్రేష్ఠుడు. ఈయన రాడికల్ ఉద్యమంలో పనిచేసిన ఆయన. ఈయన మళ్ళా విభూతి పెడతాడు, ఈయన మళ్ళా పంగనామాలు పెడతాడు, నన్ను మించిన భక్తుడు లేడంటాడు. అరే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి 4 వైపులా తినేశారు కదా, దోచేశారు కదా. తిరుమల తిరుపతిలో అసలు ఇన్ని అవినీతి కుంభకోణాలు చరిత్రలో ఎరుగుమా? అరే 4 ఏళ్లలో 10,000 కోట్ల స్కామ్స్ చేస్తారా? ఇంకా మీరు తగుదునమ్మా అని మీ మాటలు జనం నమ్ముతారని ఈ విధమైన ప్రచారానికి తెగబడతారా? ఇప్పుడు సత్యమూర్తి గారు ఏం చెప్పారు? అక్కడ 2,600 ఆవులు ఉన్నాయి ఆ గోశాల. మామూలుగానే అనారోగ్యం, వృద్ధాప్యంతో నెలకు ఒక 5-6 ఆవులు చనిపోతుంటాయి. అరే ఆ చెవి ట్యాగులు లేవు అని చెప్పి ఎక్కడో రైలు యాక్సిడెంట్లో చనిపోయిన ఒక ఆవు వీళ్ళే చెవు కత్తిరిచ్చారా? అనేక అనుమానాలు, అపోహలు. ఇవాళ ప్రభుత్వం వీటన్నిటినీ సాదాసీదాగా తీసుకోకూడదు. ఇదేంటంటే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం మొగ్గలోనే తుంచేయటం. భానుప్రకాష్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టడమో, టీటీడీ ఏదో ఖండన ఇస్తే కాదనమాట. భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఈ విమర్శలపైన కఠినంగా గనక వ్యవహరించకపోతే, మనం చూసాం ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగితే మళ్ళా దాని మీద దుష్ప్రచారం. ఇప్పుడు అంత గొప్ప క్షేత్రంలో చిన్న చితక జరుగుతుంటాయి, దాన్ని భూతద్దంలో చూపించి, అదే ఇప్పుడు ఈ పాదరక్షలతో వచ్చారనో, లేకపోతే ఎక్కడో ఒక గోవు చనిపోతే 100 గోవులు చనిపోయాయని దుష్ప్రచారం చేయడం, దీనికి అడ్డుకట్ట వేయాలి. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం చేస్తారు వీళ్ళు. ఏది? అటు రాజమహేంద్రవరంలో ఒక గుణపాఠం, ఇవాళ ఇక్కడ ఈ తిరుమల తిరుపతిలో, నిన్న రాఫ్తాడ్లో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ముఠా కక్షలు రెచ్చగొట్టాలని ప్రయత్నించడం, ఫ్యాక్షనిజం రెచ్చగొట్టాలని ప్రయత్నించడం, అటు ఆ పరిటాల కుటుంబాన్ని, మధ్యల చెరువు కుటుంబాన్ని, ఆ సానే కుటుంబాన్ని మళ్ళా చంపుకోమన్నట్టుగా, ఆ హెలికాప్టర్ దగ్గర అది ఇంకో డ్రామా. వీళ్ళే వాట్సాప్ మెసేజ్ల్లో అందరినీ హెలిప్యాడ్ దగ్గరికి పిలిపించుకుంటారు, వీళ్ళే హెలికాప్టర్ మీద దాడి చేయించుతారు, మళ్ళీ అతను రోడ్డు మార్గాన్ని వెళ్తాడు. అంటే ఒక రకమైన ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు, మీరు సెక్యూరిటీ ఇవ్వలేదని. ఇదేమి పైశాచిక ఆనందమో మనకు అర్థం కావటల్లా. రైట్ సార్. అంటే ఇప్పుడు సార్ అన్నట్టు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస ఘటనలపైన కూడా ప్రభుత్వం ఎంతైనా దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉందంటారా? ఎందుకంటే 2019కి ముందంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ పెద్దగా తెలియదు, కానీ ఇప్పుడు ఆయన ఏంటి, ఏ విధంగా చేస్తారు అన్న విషయం అందరికీ ఒక ఐడియా కూడా వచ్చిన నేపథ్యంలో, అంటే తిరుమల అంటే చిన్న విషయం కూడా కాదు, అక్కడ హిందువులు చాలా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. సో ఆ అడ్డాగా ఇలా కుట్రలు చేయడం అంటే
సో ఇటు టీటీడీనే కాదు సార్ అన్నట్టు ప్రభుత్వం కూడా దృష్టి సారించాలంటారా దీనిపైన? ఇది బరి తెగింపు. దీన్ని ఎట్లా చూడాలంటే ఇది బరి తెగించి చేస్తున్న ఆరోపణలుగా మనం చూడాలి. స్వామివారికి ఇప్పుడు గోశాల చిన్న గదిలో కూర్చొని చేసేది కాదు కదా, అది మొత్తం అందరికీ కనపడుతూనే ఉంటుంది, పబ్లిక్లో ఉంటుంది. నువ్వు దాన్ని ఆ ఆవుని మాయం చేశారు. ఇప్పుడు 100 ఆవులు చనిపోతే సొసైటీ ఎట్లా ఉంటుంది అంటే గుడ్డిగా ఉంటుందా? ఉండదు కదా. వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలిస్తే భక్తులు ఎంత గొడవ చేస్తారు. ఎక్కడన్నా చేశారా? నువ్వు పాత ఫోటోలు ఎక్కడో తెచ్చి ఆ ఫోటోలు ఈ ఫోటోలు తెచ్చిపెట్టి, పాత ఫోటోలు కూడా కాదు, వేరే చోట ఎక్కడో జరిగిన ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ చనిపోయినట్టు పెడితే నాకు బాగా గుర్తు. ఇందాక డివిఎస్ గారు కూడా గుర్తు చేశారు. విజయవాడ వరదల్లో బుడమేరు పొంగితే ఒక అమ్మాయి లేడీ వచ్చి చెప్పింది కదా. తీరా చూస్తే అమ్మాయి ఎవరు అని చూస్తే ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ నడిపే ఒక సంస్థకి సంబంధించిన, ఒక క్రిస్టియన్ సంస్థకి సంబంధించిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి వీడియో ఎదురుగా కెమెరా పెట్టుకొని చెప్పింది, నా చుట్టూతా శవాలే ఉన్నాయండి, మొత్తం అసలు నా చుట్టూతా శవాలే అని, నాకు భయం పుట్టిందండి ఆ శవాలను చూసి అని చెప్పింది. ఆ వీడియోని విపరీతంగా వైరల్ చేశారు వైసీపీ వాళ్ళు. అసలు అంత విపరీతంగా అన్ని శవాలు కనిపించినాయి ఆమెకి. ఎక్కడ కనిపించినాయి వచ్చి చెప్పవచ్చు కదా. అమ్మాయి ఉండేది అక్కడ హైదరాబాద్లో ఉంటుంది. ఆ అమ్మాయితోటి వీడియో చేయించి వదిలేరు. ఇప్పుడు ఈ ఆవుల ఫోటోలు వేరే చోట వేరే దేశంలో ఎక్కడో జరిగినవి అవి తీసుకొచ్చి, అప్పుడే బుడమేర అప్పుడు కూడా బంగ్లాదేశ్ వరదల ఫోటోలు తీసుకొచ్చి ప్రచారం చేశారు. నిన్న మొన్న సాక్షి దినపత్రికలో పసువేముల్లో ఒక మర్డర్ జరిగితే ఆంధ్రాలో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా, 2 రకాలుగా వార్తలు రాసి పెట్టారు. అటువంటి ఈ వ్యవస్థ నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న ఈ వ్యవస్థలు చూస్తూ ఉంటే, అంటే పొలిటికల్ వ్యవస్థ కానీ, ఇటు మీడియా వ్యవస్థ కానీ, ఈ సోషల్ మీడియా వ్యవస్థ కానీ, ఏదైనా కానీ అది చూస్తే ఎంత నీచమైన స్థాయికి వెళ్ళి వీళ్ళు ఆరోపణలు చేయటం, వీళ్ళు ప్రచారం చేయటం ఇది చేస్తున్నారో చూస్తే ఒక రకంగా కంపరం పుడుతుంది. అంటే చంద్రబాబు గారు ఈ మధ్య తిరుమల ప్రక్షాళన అంటున్నారు కాబట్టి, సో మళ్ళీ ఎక్కడో ప్రజలకు మంచిగా వెళ్తుందని చెప్పి ఈ విధంగా చేస్తున్నారని కూడా అనుకోవచ్చా? వీళ్ళు ఎంత అనుకున్నా ఆయన ఆల్రెడీ మొదలు పెట్టేది చేశాడు కదా. ఆయన ఫస్ట్ అపాయింట్మెంటు జె శ్యామలరావుని తీసుకొచ్చి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేయటం దగ్గర నుంచి, ఆయన వేసిన దగ్గర నుంచే కదా మొదలైంది. మొత్తం లడ్డు కల్తీ బయటపడ్డది, నెయ్యిలో పసుపు కలవటం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రూవ్ అయింది. అక్కడి నుంచే కదా. ఇక్కడ మొత్తం తర్వాత బిఆర్ నాయుడిని చైర్మన్గా నియామకం చేసిన తర్వాత నుంచి మనం సాక్షిలో చూసాము. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి చెప్పాడు, బిఆర్ నాయుడికి హైదరాబాదులో ఏదో మత్తు పదార్థాలు అమ్మిన చరిత్ర ఉందని ప్రచారం చేశాడు. ఆ తర్వాత దానికి బిఆర్ నాయుడు వాళ్ళ TV5 వాళ్ళందరూ కూడా ఒక లీగల్ నోటీస్ ఇస్తే నోరు మూశారు. పరువు నష్టం దావా వేస్తే నోరు మూశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక కక్షపూరితంగా బిఆర్ నాయుడు అనే వ్యక్తి మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని, ఎందుకు బిఆర్ నాయుడు అమరావతి రైతుల ఉద్యమాన్ని సపోర్ట్ చేశాడు TV5 ద్వారా. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి సాగించిన అరాచక పాలనని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేశాడు. మరి తప్పు కదా, అటు చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పని చేసినా కానీ అంబటి రాంబాబు లాగా, కొడాలి నానిలాగా చాలా బాగుంది సార్, సూపర్ సార్ అనాలి. అట్లా అనలేదు బిఆర్ నాయుడు. అయ్యా ఇది తప్పు, అమరావతి మహిళా రైతుల్ని డొక్కల్లో పోలీసు బూట్లతోటి తన్నించడం తప్పు అయ్యా అని చెప్పాడు. నువ్వు నాకు తప్పు అని చెప్తావా? నీ మీద కక్ష కడతానని చెప్పి కక్ష కట్టాడు. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా రాకూడదని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆ బిఆర్ నాయుడికే ఇచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని విధ్వంసం చేయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి ఈ ఆవులు చనిపోయిన విషయాన్ని
ప్రధానంగా తీసుకొచ్చి అది దాన్ని ఒక మెయిన్ ఇష్యూ చేయాలని చూస్తున్నాడు. అసలు ఈ ఇష్యూ ఎట్లా వచ్చిందా అని నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేశాను డివిఎస్ గారు. చేస్తే స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ తెలిసినాయి. ఈ గోశాలకి ఇన్ఛార్జిగా ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఆ ఆఫీసరు అప్పుడు మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటకి బాధ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యుడిగా నిర్ణయించి అతన్ని సస్పెండ్ చేసింది. అతను భూమన కరుణాకర్ రెడ్డి మనిషి. అంటే ఇది తెలియకుండానే అక్కడ ఇన్ఛార్జి కాబట్టి సస్పెండ్ చేశారు. ఆ వ్యక్తి మీద కక్షతోటి కాదు. ఆ ప్లేస్కి అతను ఇన్ఛార్జి, నువ్వు సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించలేదు, తొక్కిసలాట జరిగింది అన్న ఉద్దేశంతో అతన్ని సస్పెండ్ చేస్తే అతను ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చాడు అనేది నాకు అందిన ప్రాథమిక సమాచారం. ఒక వ్యక్తిని అతను విధి నిర్వహణలో నువ్వు లోపం చేశావు అన్న కారణంతో అతన్ని తొలగిస్తే అతను కక్ష కట్టి, కూటమి ప్రభుత్వం మీద కక్ష కట్టి ఈ సమాచారాన్ని, ఈ తప్పుడు సమాచారాన్ని, అంటే తప్పుడు సమాచారాన్ని ఒక తప్పుగా చిత్రీకరించి ఆ మొత్తాన్ని భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చి భూమన కరుణాకర్ రెడ్డితోటి చెప్పించటం అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి బుద్ధి ఏమైంది? అతను చెప్తున్నాడు, ఇతను కూడా భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆ గోశాలకి దగ్గరలోనే ఉంటాడు. మరి దగ్గరికి వెళ్ళి చూసి రావచ్చు కదా. అసలు 100 ఆవులు ఒకే రోజు చచ్చిపోతే అసలు ఆ స్మెల్ మొత్తం తిరుపతి మొత్తం వచ్చేస్తుంది. మరి ఇవన్నీ ఎట్లా కప్పిపుచ్చుతావు? ఇవన్నీ నువ్వు అన్నీ తీసుకొచ్చి ఒక తప్పుడు వార్తని, అతనోడు ఒక సస్పెండ్ అయిన ఆఫీసరు సమాచారం ఇస్తే తీసుకొచ్చి నువ్వు పబ్లిక్లో పెడితే నువ్వు ప్రజలు నమ్ముతారా? దీన్ని ఎక్కడ నమ్మట్లేదు. అందుకనే మీరు చూడండి, ఎక్కడ ఎవరి నుంచి కూడా రియాక్షన్ కూడా లేదు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి మీద ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు యాక్షన్ తీసుకోబోతున్నారు. నీకు ఎవడిచ్చాడా సమాచారం, నువ్వు రా వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చొని చెప్పి అతని మీద చర్యలు తీసుకోబోతున్నారు. సార్, ఇప్పుడు అప్పట్లో లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి ఈఓగా పనిచేసిన ఆ టైంలో ధర్మారెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళి ఇంతవరకు కనిపించట్లేదు. అండ్ మనం చూసాం తిరుపతిలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఆవులను కూడా ఎవరైనా దానం ఇచ్చిన ఇట్లా అమ్మేసుకున్నారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో అసలు కరుణాకర్ రెడ్డి గారి మీద ఉన్న టీడీఆర్ బాండ్ల విషయంలో కావచ్చు, ఆయనపై ఉన్న ఆరోపణలు ఇంకా లెక్కలేనని కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షకుడు, ఆ ఇంటి పక్కన గోశాల ఉంది, ఆయన ఆవులను పరిరక్షిస్తాడు అని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడేమో ఇక్కడ ఆవును చంపేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా అన్ని లింక్డ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఒక దాహం, అధికార దాహం. అంటే సీఎం పదవి పోయేసరికి, ఎమ్మెల్యే గిరి పోయేసరికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కుట్రలు కేవలం మనకు కనపడుతుంది ఏంటంటే పవర్ కోసం వీళ్ళు పడుతున్న పాటలు. ఇప్పుడు టీటీడీ బోర్డు రాజీనామా చేయాలంటాడు ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు రాజీనామా చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే చనిపోయింది, 3 హత్యలు జరిగితే 36 హత్యలు జరిగినాయి అని చెప్పి ఢిల్లీలో పెద్ద ధర్నా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం అందరు జాతీయ పార్టీల నాయకులందరూ నా పక్కకు వచ్చి కూర్చోండి. పాపం అతను కూడా వచ్చాడు, అఖిలేష్ యాదవ్. అతనికి ఏం తెలియదు, నిజమని నమ్మి వచ్చి కూర్చున్నాడు. అతను ఎవరో ముస్లిం లీగ్ గాడు చోట ఉండకుండా జగన్మోహన్ రెడ్డి ప్రధాని కావాలన్నాడు. అంటే ఇతని కుట్రలు మామూలు కుట్రలు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ వీళ్ళందరినీ ఉపయోగించుకుని ప్రతి చోట ఒకళ్ళని అడ్డం పెట్టుకొని, రాజమండ్రిలోనేమో జాన్ బెన్నీ లింగాన్ని అడ్డం పెట్టుకొని, ఇక్కడ తిరుపతిలోనేమో భూమన కరుణాకర్ రెడ్డిని పెట్టుకుని, రాఫ్తాడ్లోనేమో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పెట్టుకుని, అసలు ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా రెచ్చగొట్టడం, వదంతులు వ్యాపింపజేయటం, ఉద్రిక్తతలు సృష్టించటం, మత కలహాలు, ఫ్యాక్షన్ చిచ్చు, రౌడీయిజం. వినుకొండబోయాడు ఆ రౌడీ షీటర్ ఎవడు, అతను రషీద్ ఎవరో చంపేస్తే ఇద్దరు రౌడీ షీటర్లు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్న పరిస్థితుల్లో మర్డర్ జరిగింది. వెంటనే అక్కడ ప్రత్యక్షమై గందరగోళం చేసేసాడు. ఏది అసలు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని చంపుతున్నారు అన్నట్టుగా. ఇప్పుడు నిన్న సాక్షి పేపర్లో ఇందాక అదే కదా సత్యమూర్తి గారితో చెప్పింది. పశువేముల్లో మర్డర్ జరిగింది, అల్లుడు మామని చంపాడు,
అది తెలంగాణ సాక్షి ఎడిషన్లోనేమో కుటుంబ వివాదం, అల్లుడు మామని చంపారని రాశాడు. అదే ఆంధ్రప్రదేశ్ సాక్షిలోనేమో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాడిని చంపారని రాశాడు. అంటే ఎలా ఇక్కడ రాజకీయ లాభాల కోసం ఇతను హత్యలను ప్రేరేపిస్తున్నాడు, మామూలు రోడ్డు ప్రమాదాన్ని కూడా హత్యగా చిత్రిస్తున్నాడు, హత్యనేమో గుండెపోటుగా మారుస్తాడు, నారాసుర రక్త చరిత్ర అంటాడు. ఎట్లా అయినా పవర్ కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి. దానికోసం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయటానికైనా ఇవాళ అతను సిద్ధపడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాదు అతని పేరు, కుట్రల మోహన రెడ్డి. ఇవాళ ఈ కుట్రల మోహన్ రెడ్డి బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది, ఏడుకొండలాడి పైన ఉంది. ఇవాళ మనం తీసుకున్నట్లయితే వరుసగా జరుగుతున్న ఈ కుట్రలు, నెలకో కుట్ర జరుగుతుంది. 10 నెలల్లో 10 కుట్రలు చేశాడమ్మా. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయటం కోసం, ఇక్కడ పాలన అస్థిరపరచడం కోసం, ఇక్కడ పెట్టుబడులు రాకుండా చేయటం కోసం, పరిశ్రమలను ఇక్కడి నుంచి తరిమేయటం కోసం కుట్రల మీద కుట్రలు చేస్తున్నాడు. లేని శాంతి భద్రతల సమస్యని సృష్టిస్తున్నాడు, దాన్ని భూతద్దంలో చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ని ఇవాళ అరాచక ప్రదేశ్గా చేయటమే లక్ష్యంగా జగన్ చేస్తున్న ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సింది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనిపైన అసలు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకోవాలి, ఒక పెద్ద సెల్ ఏర్పాటు చేయాలి. లేకపోతే వీళ్ళ కదలికలపైన నిఘా గనక పెట్టకపోతే మనం చూసాం, ఒకడు నరికేస్తామంటాడు, ఒకడు ఊచకోత అంటాడు, ఇంకొకడేమో బైబిల్ పక్కన పెడితే ఊచకోత అన్నాడు, ఒకడేమో గుంటూరు అవతలాలను నరుకుతా, గుంటూరు అవతలాలను లాగి కొడతా, ఇంకొకడైతే అసలు దాడే చేస్తాడు. కిరణ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే ఆ ఎంపీ ఇవాళ అతను చంపేస్తానని చెప్పి అతని మీద దాడి చేయటం, పోలీసుల మీదే దౌర్జన్యం చేయటం, కొట్టడం. జగన్మోహన్ రెడ్డి బట్టలు కూడా తీస్తానంటాడు పోలీసులు. వీళ్ళందరి కదలికలపైన నిఘా పెట్టడం, వీళ్ళని కట్టడి చేయటం, వీళ్ళ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడటం ఇవాళ అదొక పెద్ద బృహత్తర ఛాలెంజ్. సార్, అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏవైతే చేస్తున్నారో, ఢిల్లీ దీక్ష దగ్గర నుంచి ఇప్పుడు ఈ గోవులు చనిపోయానే దాకా ఏది చేసినా కూడా మొత్తం బూమరంగే అవుతుంది. సో ఈ జరుగుతున్నటువంటి వాళ్ళని ప్రజలు గమనిస్తున్నారంటారా? దీనివల్ల అంటే వైసీపీకి ఏమైనా సానుభూతి పెరిగి టీడీపీకి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇక్కడ ప్రజల నుంచి ఎక్కడ రియాక్షన్ రావట్లేదు. మీరు చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. మొత్తం ఏ ఇన్సిడెంట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవటం తప్ప ప్రజల నుంచి ఎక్కడ రియాక్షన్ రావట్లేదు. ఎక్కడ ఇప్పుడు ప్రతివాడు కూడా 100 గోవులు చనిపోయినాయంటే ఆ గోవులు చూపించని అడుగుతున్నారు. అంటే భూమన కరుణాకర్ రెడ్డికే బూమరాంగ్ అయింది. అది ఆ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన పనికి, తప్పుడు ఆరోపణకి అది కౌంటర్ అతనికే అయింది. అతను అనుకుంటున్నాడు తిరుపతిలో నాకు మంచి పేరు వస్తే మళ్ళీ నా కొడుకుని గెలిపించుకోవచ్చు అనుకుంటున్నాడు. ఆయన కొడుకు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకేమో వీధి నాటకాలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. మొన్న తిరుపతిలో ఒక పార్కులో కరెంటు ఛార్జీలు పెరిగినాయని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాస్కులు కొంతమంది ముఖానికి పెట్టి ఒక వీధి నాటకాలు వేసుకుంటూ తిరుగుతున్నాడు అతను. అంటే వీళ్ళు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తిరుపతిని ఏ విధంగా ఎట్లా నాశనం చేస్తున్నారనేది మనం కళ్ళకు గట్టినట్టు కనపడుతున్నది. కాబట్టి తిరుపతి ప్రజలు కూడా రియాక్ట్ కావట్లా. ఈ భూమన కరుణాకర్ రెడ్డి అంత అబద్ధాలే చెప్తున్నాడు అనేది స్థానిక ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు, చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇప్పుడు ఈ జాన్ బెల్లి లింగము నేను అందరినీ హిందువులందరినీ ఊచకోతకు వస్తా, నరికేస్తా అన్నా ఎక్కడా రెస్పాన్స్ రాలేదు. అంటే రెస్పాన్స్ అంటే ఒక జాన్బెల్లి లింగం చేసిన ప్రకటనతోటి హిందువులు భయపడటం కానీ, క్రిస్టియన్లందరూ ఏకం కావటం కానీ జరగలేదు. నేను చెప్తున్నది అది. అట్లాగే ఈయన వచ్చేసి మొత్తం నేను పోలీసుల్ని బట్టలకు తీసి కొడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే దాని మీద ప్రజలందరూ శభాష్ బాగా అన్నావు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి వైపు ఎవడూ ర్యాలీ కాలేదు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి 100 ఆవులు చనిపోయినాయి అంటే 100 ఆవులు ఎక్కడ చనిపోయినాయి, నువ్వు తిరుపతిలోనే ఉంటావు కదా, వచ్చి చూపించి అంటున్నారు తప్ప ఎవరు భువన కరుణాకర్ రెడ్డి వైపు మాట్లాడటం లేదు. అంటే 36 హత్యలు జరిగినాయి అన్న దాంట్లో ఎంత నిజం ఉందో ఇది అంతే.
ఈ 100 ఆవుల దాంట్లో కూడా ఇది అంతే. వీళ్ళు అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు చేసుకుంటూ ఎప్పుడైనా సరే వాస్తవాలు చెబితే ప్రజలు కన్విన్స్ అవుతారు, కానీ నువ్వు అబద్ధాలు చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయడానికి నువ్వు ప్రయత్నం చెయ్యలేవు. నువ్వు ఆ ప్రయత్నం చేస్తున్న నువ్వు ఎన్నటికీ సక్సెస్. సుబ్రహ్మణ్య స్వామి సీరియస్ అయ్యాడంట. చాలా సీరియస్ అవుతాడు సుబ్రహ్మణ్య స్వామి. ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కాడు. ఇవాళ ఎవరి దగ్గర బల్బు వెలిగింది? వెంటనే దీనిపైన నాకు ఇప్పుడే భూమన కరుణాకర్ రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పాడు, దీనిపైన నేను మరింత సమాచారం సేకరిస్తున్నా. ఆర్టికల్ 48 ప్రకారం గో సంరక్షణ ప్రభుత్వ బాధ్యత, సమాచారం సేకరించి ఈ కోర్టులో పిల్లేస్తా అంటున్నాడు. అంటే దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్ట. దున్నపోతు ఈనిందని ఎవడన్నాడు? భూమన కరుణాకర్ రెడ్డి. దూడను కట్టేయమని ఎవడంటున్నాడు? సుబ్రహ్మణ్య స్వామి అంటున్నాడు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.